సంధ్యాదేవి తపస్సుతో శివుని నుండి ఏ వరాలు పొందింది? అరుంధతిగా పునర్జన్మ ఎలా పొందింది? వశిష్ఠ మహర్షితో పెళ్లి ఎలా జరిగింది? ఇప్పుడు తెలుసుకుందాం. సంధ్యాదేవి 4 యుగాలు ఘోర తపస్సు చేసింది. శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. అప్పుడు సంధ్యాదేవి ఈ విధంగా పలికింది. హే మహేశ్వర, నేను పుడుతూనే కాముకురాలయ్యాను. ఇతరులను కూడా కాముకులుగా మార్చాను. ఆ పాప పరిహారార్థమై తపస్సు చేశాను. నా తపస్సుకు ప్రసన్నుడవైన నువ్వు నా పాపం నశించినట్లయితే నేను కోరే ఈ 3 వరాలను అనుగ్రహించు. మొదటిది, ఇక నుండి ఏ ప్రాణి గాని పుట్టుకతో కామానుభూతి పొందడానికి వీలు లేదు. రెండవది, సృష్టిలోని సాధ్వీమణులలో నాకు అగ్రతాంబూలం దక్కాలి. ఇక మూడవది, నా భర్త తప్ప మరే పురుషుడు నన్ను వక్రదృష్టితో చూసినా తక్షణమే వాడు నపుంసకుడైపోవాలి. ఈ 3 వరాలు అనుగ్రహించు స్వామి అని సంధ్యాదేవి కోరింది. అప్పుడు శివుడు నవ్వుతూ ఇలా అన్నాడు. అలాగే జరుగుతుంది. నీ కోరికలు సఫలం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇక్కడ చంద్రభాగా నదీ తీరంలో మేధాతిథి అనే ముని జ్యోతిష్టోమం అనే యజ్ఞం చేస్తున్నాడు. నువ్వు అదృశ్య రూపినివై వెళ్ళి ఆ యాగకుండంలో ఆత్మార్పణ గావించుకో అని ఆదేశించి శివుడు అంతర్ధానమయ్యాడు. సంధ్యాదేవి క్షణం ఆలస్యం చేయకుండా బయలుదేరింది. శివుడు చెప్పిన ప్రకారం మేధాతిథి యజ్ఞకుండంలో పడి ఆత్మార్పణం చేసుకుంది. అదృశ్య రూపంలో వెళ్లడం వల్ల ఎవరూ దానిని గమనించలేకపోయారు. తర్వాత ఆమె సూక్ష్మ శరీరంను అగ్నిదేవుడు సూర్యమండలానికి చేర్చాడు. సూర్యుడు ఆమె దేహాన్ని 2 భాగాలుగా చేసి మొదటి భాగం ప్రాతః సంధ్యగా అంటే దేవతలకు ప్రీతికారిని, రెండవది సాయం సంధ్యగా అంటే పితృగణాలకు ప్రియమైనదిగా తన వద్ద ఉంచాడు. శివుడు ఆమె ప్రాణాన్ని మరలా యజ్ఞగుండానికి మళ్లించాడు. తత్ఫలితంగా యజ్ఞంలో నుంచి అపురూపమైన బాలిక ఆవిర్భవించింది. మేధాతిథి ఆమెను కూతురుగా స్వీకరించాడు. ఆమెకు అరుంధతి అని నామకరణం చేశాడు. ఆమె సంధ్యగా ఉన్నప్పుడు తపోదీక్షనిచ్చిన బ్రహ్మచారి రూపం ఈ జన్మలో కూడా ఆమె మనసులో ఉండిపోయింది. అది తెలుసుకున్న మునులు బ్రహ్మాదులు అందరూ కలిసి ఆనాడు బ్రహ్మచారి వేషం వేసిన వశిష్ఠుడిని పిలిచి అరుంధతి నుంచి పెళ్లి చేశారు.